గురుగారు నమస్తే. నమస్కారం మా మనశ్రీ గారు. దివ్య దృష్టి మంత్రం అనేది ఎక్కువగా వింటున్నాం. ఎందుకంటే దివ్య దృష్టిని అనుకోవడం తప్ప నిజంగా చూడగలమా అనేది ఎక్కువగా ఉంటుంది. నిజంగా అది సాధ్యమవుతుంది అంటారా? ఎందుకు చూడలేమమ్మా దివ్య దృష్టి? ఎట్లా? మాయాబజార్ లో మనకి సినిమాలో చూపించారు దర్పణం. ఇక్కడ కూర్చొని నీకు ఎవరికి ఏది కావాలో చూసుకోండి పంపించాడు కానుక అని కృష్ణ పరమాత్మ చెప్తే వాళ్ళ బలరాముడి భార్యని చూసుకోమంటే ఆవిడకి బంగారం కనబడింది. బంగారం అంటే ఇష్టం కాబట్టి ఎవరికి ఇష్టమైంది బలరాముని చూసుకోమంటే దుర్యోధనుడు కనబడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మకి నాకు ఎవరి శత్రువులో ఎవరి మిత్రులో తెలియదు అని చెప్పి దాంట్లోకి వెళ్తే శకుని కనబడతాడు. అదే ల్యాప్టాప్ అంటే దర్పణం. ఇప్పుడు పిల్ల ఏమనుకుంటది, అది వచ్చేసి దొంగతనంగా కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది. అందరూ చూస్తున్నాం లేదా? అలాగే భర్త ఏం చేస్తాడు, అబ్బా మా ఆవిడకి మస్కా కొట్టి ఈరోజు December 31 పార్టీకి వెళ్ళిపోతున్నాను, నేను ఏదో స్టోరీలు చెప్పేశాను, భార్యలకి తెలియదులే, ఆడవాళ్ళు పిచ్చోళ్ళు అమాయకులు అనుకుంటారు. మీరేం చేస్తున్నారు? ఆడవాళ్ళంతా మంత్రగత్తలైపోయారు. లలితా సహస్రనామం వచ్చేసింది అందరికి. లలితా సహస్రనామం అరుణాం కరుణ తరంగితాక్షిం ధృత భాషాం కుశ పుష్పబాణ చాప మణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభవావయే భవానీ యా దేవీ సర్వభూతేషు మాయా స్వరూపిణి అమ్మవారు. యా దేవీ సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, జ్ఞాన రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి అమ్మాయి ఏం జరిగిందో చెప్పంటే మీకు అందరికీ తెలిసిపోతుంది. అరే నువ్వు పలానా చోటకి వెళ్ళావురా అన్నారు, దాన్నే లైవ్ లొకేషన్ అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లో లొకేషన్ పెట్టేస్తున్నారు. నా శిష్యురాలు ఒక ఆవిడ ఏం చేసిందంటే అదే దివ్య దృష్టి. ఒక ఆయన వాళ్ళ భర్త ఎక్కడికో వెళ్ళిపోతున్నాడంట రోజు చెప్పకుండా. నీకేం తెలుసు డాక్టర్ అతను, నీకేం తెలుసు అంటే నీ పని ఎలా ఉందా అని లొకేషన్ ఆన్ చేసేసింది. పలానా చోటకి వెళ్తున్నాడు వస్తున్నాడు అన్ని చెప్పింది. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావంటే ఒక పాయింట్ చెప్పడం మానేస్తే అమీర్పేట సెంటర్ కి చెప్పడం మానేశాడు. నువ్వు అమీర్పేట కూడా వెళ్ళావంటే అమ్మా నీకు తెలిసిపోయిందని చెప్పేసి లొకేషన్ ఆఫ్ చేసేసాడు. అంటే ఇవన్నీ కూడా ఏది దాపరికం లేదు సృష్టిలో. అందరూ కూడా భగవంతుడు మంత్రాలన్నీ కూడా రహస్యం రహస్యం అంటారు. రహస్యం ఏమీ ఉండదు. లలిత రహస్య నామ స్తోత్ర మహామంత్రస్య. లలితా మంత్రాలే మాల మంత్రాలవి. అవి రహస్యం అని చెప్పారు. రహస్యం అంటే ఏమిటి? నాస్తికులకి వాళ్ళకి చెప్పకరా. ఇప్పుడు ఎవడన్నా ఒక స్టూడెంట్ వచ్చి నేను IAS రాస్తున్నాను అంటే సమాజం యొక్క తీరు ఎలా ఉంటుంది? ఆహా నువ్వు IAS రాసిస్తున్నావా, నువ్వు సెలెక్ట్ అయిపోతావా, నువ్వు చేయగలుగుతావా అని డిస్కరేజ్ చేస్తాడు. నేను ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని అని చెప్పాడు పోఖ్రీలో మహేష్ బాబు, బిజినెస్ మ్యాన్ లో. నువ్వు చేయగలవా అన్నాడు. బిజినెస్ బాంబే పాస్పోర్ట్ ఇచ్చేస్తానండి. పోయించడా లేదా సినిమాలో? అంటే అలా డిస్కరేజ్ చేస్తారని చెప్పేసి చెప్పొద్దన్నారు. కానీ పరమాత్మ వేదాలలో కానీ శబర మంత్రాల్లో కానీ మంత్రాల్లో కానీ అన్ని చోట్ల కూడా దివ్య దృష్టికి మంత్రాలన్నీ ఓపెన్ గా పెట్టారు. ఈ దివ్య దృష్టి ఎవరిచ్చారంటే శ్రీకృష్ణ పరమాత్మ తాను విశ్వరూపాన్ని ఎత్తేటప్పుడు అర్జునుల వారికి దివ్య దృష్టిని ఇచ్చాడు. అలాగే సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. భీష్ముడు, సంజయుడు వీళ్ళందరికీ కూడా అక్కడ దివ్య దృష్టిని ఇచ్చి తన యొక్క విశ్వరూపాన్ని ఇచ్చాడు. అందరూ ఏమంటారు? దొంగ వాళ్ళందరూ ఇప్పుడు దేవతలు నాకు కనబడుతున్నారు, అమ్మవారు నాకు కనబడుతుంది, అమ్మవారు నాకు పునకం వచ్చేస్తుంది అని మణిద్వీపేశ్వర్ లాంటి వాళ్ళు చాలా మంది, ఎర్రవరం నరసింహస్వామి గుడి వాళ్ళు పునకం వచ్చేసారని అబద్ధాలు చెప్పి ఇలా చాలా మంది ఉన్నారు, లక్షల మంది. వాళ్ళనే ఉంది పాపం. అయితే దేవుడిని తత్వం ఏంటంటే దేవుడు ఎవరికి కనబడ్డు, దేవుడిని తెలుసుకోవడమే. దేవుడిని మనము వి షుడ్ నో ఎక్స్పీరియన్స్ ద్వారా ఓహో మనకి దేవుడు ఉన్నాడు అని అది తెలుసుకునేటటువంటి మంత్రాన్ని ఇచ్చాడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని నేను చెప్తాను. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ. ఇది అందరికీ తెలిసిందే. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం చేసినా కూడా దివ్య దృష్టి వస్తుంది. కానీ మన జనాలకు అవి రుచించవు. ఏంటి? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఏంటయ్యా పంతులు నువ్వు చెప్పాలా, దీనికి పెద్ద నువ్వు గురువుగా సాల్వా కప్పుకొని వచ్చి చెప్పాలా అంటారు. వాళ్ళకి ఎలాంటి ఇష్టం?
ఓం హ్రీం క్రాం హ్రీం హూం బ్లం బ్లం అని చెప్పాలన్నమాట. అలాంటి మంత్రాలు ఉంటాయి. అవన్నీ మంత్రాలు మరి ఇచ్చేటప్పుడు వాడి అసలు ఏమండి నాకు ఫోన్లు వస్తుంటాయి, గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటాడు. ఫస్ట్ ఏంట్రా అంటే, మీరేంటండి మాకు సిద్ధేశ్వరానంద భారతి గారు ఇచ్చేసారు, కొత్తాల పీఠాధిపతి. ఆయన ఇచ్చేస్తా ఉంటాడు, వీళ్ళు వదిలేస్తా ఉంటారు. మధ్యలో రమ్యానంద భారతి గారు ఇస్తూ ఉంటారు, వదిలేస్తా ఉంటారు. గురువుని ఎప్పుడు వదలకూడదు, మంత్రాన్ని ఎప్పుడు వదలకూడదు. మొట్టమొదట అసలు ఫస్ట్ నువ్వు ఏ దేవతను చేసావురా, నువ్వు అసలు ఫస్ట్ నీ స్టాండర్డ్ తెలియాలి కదా. నాకు ఇంటిగ్రేషన్ నేర్పాలి, మ్యాథ్స్. నువ్వు ఫస్ట్ 1వ క్లాస్ లో ఉండి 1, 2, 3 రాను, నీకు ఇంటిగ్రేషన్ ఏమర్థం అవుతుంది? కాబట్టి నువ్వు ఏ స్టాండర్డ్ లో ఉన్నావు, ఏ దేవతను పూజ చేసావు, ఎంతకాలం చేసావు, ఏ మంత్రం చేసావు, ఇవన్నీ మనం తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఆ మంత్రం తప్పకుండా మన ప్రేక్షకులకి తప్పకుండా ఇద్దాం. ఈ శత్రునాశన మంత్రం సీక్రెట్ గా ఇవ్వాలమ్మా. వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తే ఏం చేస్తుంది అంటే, ఓ సింతేనా అంటారు, గుప్పిట్లో ఉంచాలి. కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నీకు ఫోన్ చేస్తే నేను అప్పుడు ఆ మంత్రం వచ్చిన వాళ్ళకి ఇండివిజువల్ గా మనం తప్పకుండా ఇద్దాం. ఈ లోపల మన గురువు గారు ఆదిత్యరామ్ గారు ఒక పాట పాడేస్తారు. చెప్పండి సార్. కృష్ణుడి మీద. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. अच्युतं केशवं राम नारायणं, कृष्ण दामोदरं वासुदेवं भजे. हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा. कृष्णाय वासुदेवाय हरये परमात्मने, प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. ओम कृष्णाय वासुदेवाय गोविंदाय गोपीजनवल्लभाय नमो नमः. हरे कृष्ण. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.